మావోయిస్టు పార్టీ కేంద్ర సారథిగా మళ్లీ తెలుగువాడే ఎన్నికయ్యాడు. అది కూడా కరీంనగర్ జిల్లా వాసే కావటం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర బలగాలు ముప్పేట దాడులు జరుపుతున్న క్రమంలో మావోయిస్టు కేంద్ర కమిటీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు దేవ్జీని కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లుగా ప్రచారం సాగుతోంది. నక్సల్బరీ ఉద్యమంలో తొలి నుంచి తెలుగు నేతల ప్రాధాన్యం కొనసాగుతోంది. కొండపల్లి సీతారామయ్య తర్వాత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి మావోయిస్టు పార్టీ నాయకత్వం చేపట్టారు. ఆ తర్వాత శ్రీకాకుళం జిల్లాకు చెందిన నంబాల కేశవరావును పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి వరించింది. గత మే 21న ఛత్తీస్గఢ్లోని బస్తర్ అడవుల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో నంబాల కేశవరావుతో సహా 28 మంది మావోయిస్టులు మృతి చెందారు. దాంతో కొత్త కార్యదర్శిని ఎన్నుకునేందుకు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశం నిర్వహించింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్ దేవుజీకి నూతన ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కట్టబెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే జగిత్యాల జిల్లాకు చెందిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి తర్వాత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు చేపట్టిన రెండో వ్యక్తిగా తిప్పిరి తిరుపతి మావోయిస్టు పార్టీలో అత్యంత ప్రాధాన్యత దక్కించుకున్న నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నట్లవుతుంది. కోరుట్లలోని తిప్పిరి తిరుపతి నివాసంలో ఆయన సోదరుడు సోదరిని సాక్షి పలకరించింది. తిరుపతి ఉద్యమంలోకి వెళ్లి 40 దశాబ్దాలు దాటిందని సోదరుడు గంగాధర చెప్పాడు. తమ అన్నయ్య ఇంటికి రావాలని కోరుకుంటున్నట్లు ఇద్దరూ చెప్పారు. దాడులు అనేటివి చాలా భయంకరమైనటువంటి దాడులు జరుగుతున్నాయి కాబట్టి మాకు భయాందోళనగా ఉంది. మీరు ఇంటికి వస్తే బాగుంటుంది అనేది మేమందరం మన కుటుంబం అంతా నీకోసం ఎదురు చూస్తున్నాం. రావాలా కుటుంబం ఉండాలా అన్నట్టు అనిపిస్తుంది. ఒక్కడేనా ఇప్పుడు ముగ్గురికి బదులు ఒక్కడే ఉన్నాడు ఇంట్లో అంతే కదా. ఆపరేషన్ కగార్ పేరుతో భద్రతా దళాలు ముప్పేట దాడులు చేస్తున్న తరుణంలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సమావేశమై తిరుపతి అలియాస్ దేవ్జీని ఎన్నుకోవడం సంచలనంగా మారింది. మిలిటరీ కమిషనర్ చీఫ్ గా ఉన్న తిప్పిరి తిరుపతికి పార్టీ చీఫ్ బాధ్యతలు అప్పగించారు.